శుభ సాయంత్రం. ప్రపంచ శాంతి సాధ్యమవుతుందా? ఒక దేశంలోనే అశాంతి విజృంభించిపోతూ ఉంటే దాదాపు 200 దేశాలు కలిగినటువంటి ప్రపంచం శాంతి కపోతాలను, తెల్ల పావురాలను ఎగురవేసే అవకాశం ఎంతవరకు ఉంది? ఇది కేవలం ఒక ఆకాశ పుష్పాన్ని అందుకోవడం ఎంత దుస్సాధ్యమో అంత దుస్సాధ్యం ప్రపంచ శాంతి. ఎంతోమంది ఉన్నారు, ప్రపంచ శాంతి కాముకులు ఎంతోమంది ఉన్నారు. యుద్ధం సర్వనాశనాన్ని తెస్తుందని, శత్రుత్వం, పగ, విద్వేషం, కక్ష, కార్పణ్యం, సాధింపులు ఇవి ఈ రోజులో ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. ప్రపంచము దశ దిశలా వ్యాపిస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా యుద్ధ వాతావరణం. అహింస లేకుండా ఏ నగరం కానీ, ఏ పట్టణం కానీ, కనీసం ఏ పల్లె కానీ లేదంటే అతిశయోక్తి కాదు. పల్లెలలో కూడా ఎంతో ప్రశాంతంగా ఒకరికొకరు, కులాలు వేరైనా ఒకరికొకరు బంధుత్వపు వరుసలతో, ఏం మామా బాగున్నావా, క్యా మాము కైసా హై, ఏం చిన్నాయనా, ఏం బాబాయ్ ఎలా ఉన్నావు, క్యా చిచ్చా కైసా హై అని మాట్లాడుకునేటువంటి ఆప్యాయతలు కనుమరుగైపోతూ ఉన్నాయి. ఎందుకు? నిస్వార్థంగా జీవించే మనుషులు, పరులకు సహాయం చేసే దాంట్లోనే ఆత్మతృప్తిని పొంది సంతోషపడేటువంటి పౌరులు ఈరోజు తగ్గిపోతున్నారు, కనుమరుగైపోతున్నారు. పరస్పర సహకారం, స్నేహభావం, బంధుభావం అనేటువంటివి ఈరోజు లేకుండా పోవడానికి కారణం స్వార్థమే కదా. చూద్దాం